నేను ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేసుకున్నాను. అంటే ఇమేజ్ కాదు, రెవల్యూషన్ అనేది సెట్ చేసుకున్నాను. క్యాన్వా అనేది నేను ఇక్కడ నాకు ఈ పర్టికులర్ సైజ్లో కావాలి కాబట్టి నేను ఇక్కడ సైజ్ అనేది సెట్ చేసుకున్నాను. మీకు ఈ పైన ఇంపోర్ట్ పిక్చర్ అనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మీరు ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కింద లేయర్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళేసి కెమెరా ఫిల్టర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి నాకు ఇక్కడ పర్టికులర్ డిజైన్లో కావాలి కాబట్టి నేను ఇక్కడ ఏది సెట్ అవుతుందో అది చూసుకున్నాను. నేను బ్లర్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు బ్లర్లోకి వెళ్ళేసి షార్పెన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అన్షార్పెన్ ఉంటుంది, దాన్ని సెట్ చేసుకోండి మీరు. ఇక్కడ నేను రేడియేషన్ ఏ విధంగా పెట్టుకుంటున్నానో అదే విధంగా మీరు కూడా సెట్ చేసుకోండి. 16x200 పెట్టుకున్నాను. సో నేను మళ్ళీ దీన్ని డూప్లికేట్ లేయర్ తీసుకున్నాను. డూప్లికేట్ లేయర్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఈసారి నేను స్టైల్లోకి వెళ్ళేసి ఎంబోజ్ అని ఉంటుంది, దాన్ని సెట్ చేసుకున్నాను. దీన్ని ఎలా సెట్ చేసుకోవాలో అలా సెట్ చేసుకున్నాను. ఇది డీటెయిల్ మీ పిక్చర్ని బట్టి ఉంటుంది. ఈ రెండింటిని నేను మెర్జ్ చేసుకుంటాను. సో దీని బ్లైండింగ్ మోడ్ అనేది ఫస్ట్ చేంజ్ చేసుకున్నాను. సాఫ్ట్ లైట్లోకి చేంజ్ చేసుకున్న తర్వాత ఈ రెండు ఇమేజెస్ని నేను మర్జ్ అనేది చేస్తున్నాను. మర్జ్ చేసిన తర్వాత దీని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేటప్పుడు మీరు కొద్దిగా టైం తీసుకొని లేట్గా చేయండి. నేను ఇది ఎడిటింగ్ కాబట్టి స్పీడ్ మోషన్లో పెట్టున్నాను, దానివల్ల నేను మీకు తొందరగా చేసినట్టు అనిపిస్తుంది. సో కొద్దిగా టైం తీసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది నీట్గా రిమూవ్ చేసుకోండి. మీరు ఎంత నీట్గా రిమూవ్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది అంత నీట్గా వస్తుంది. నేను బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకున్న తర్వాత దీన్ని డూప్లికేట్ చేసుకుంటున్నాను. డూప్లికేట్ ఎందుకంటే సేఫ్ సైడ్ అన్నట్టు. నేను మెయిన్ లేయర్కి లాక్ వేసుకుంటాను. హైడ్ చేసి మెయిన్ లేయర్ లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత టూల్స్లోకి వెళ్ళేసి నేను స్మర్చ్ టూల్ తీసుకున్నాను. స్మర్చ్ టూల్లో 8 నార్మల్ బ్రష్ ఉంటుంది. దీన్ని కరెక్ట్గా మీ షార్ప్నెస్ అవి ఉంటాయి కదా, వాటికి సెట్ అయ్యేటట్టు సెట్ చేసుకోండి. మరీ అంత స్మూత్ అయిపోకూడదు పిక్చర్ అనేది, జస్ట్ స్మూత్ చేసినట్టు ఉండాలి, కానీ డీటెయిల్స్ అనేది పోకూడదు. నేను ఫ్లో అనేది సెట్ చేసుకున్నాను. 50కి అలా సెట్ చేసుకున్నాను. సో చూసారుగా, మరీ అంత కాకుండా లైట్గా జస్ట్ పైన అలా నేను షేడింగ్ అనేది ఇస్తున్నాను. సో డీటెయిల్ అనేది క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి, డీటెయిల్ అనేది పోకూడదు. సో నేను ఇప్పుడు స్మర్జ్ అనేది చేసుకున్నాను. దీన్ని కొంచెం నీట్గా చేసుకోండి, ఎందుకంటే ఇది కూడా మెయిన్. నేను డ్రెస్కి అనేది కూడా షర్ట్స్ అండ్ ఆ డ్రెస్సులు ఉన్నాయి కదా, వాటి డ్రెస్లకు కూడా నేను నీట్గా స్మర్జ్ అనేది చేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం నీట్గా కనిపించాలి కదా. సో నేను మళ్ళీ బ్రషెస్లోకి వెళ్ళేసి నేను హెయిర్ బ్రష్ అనేది సెట్ చేసుకున్నాను, ఎందుకంటే హెయిర్కి డ్రా చేయాలి కదా. దానివల్ల నేను దీన్ని డూప్లికేట్ లేయర్ చేసుకున్నాను, మళ్ళీ సేఫ్ సైడ్ అన్నట్టు. నేను మెయిన్ లేయర్లోకి వెళ్ళేసి మళ్ళీ డ్రా చేస్తాను హెయిర్ని నీట్గా డ్రా చేయండి. హెయిర్ ఏ షేప్లో ఉందో, ఎటు సైడ్కి ఫ్లో అవుతుందో అటు సైడ్కే ఫ్లో చేయండి.
సో నేను దీన్ని కొంచెం స్పీడ్ అన్నట్టు చేస్తున్నాను, ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవ్వకూడదు. మీరు ఏ వర్క్స్ ఉంటాయి కదా, మీరు కూడా తొందరగా స్పీడ్గా చేసుకోవాలి. దానికోసమే నేను వీడియో అనేది స్పీడ్ మోషన్లో పెట్టాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్ కావాలి. ఈ మధ్య నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యి మళ్ళీ కంప్లీట్గా డిమానిటైజ్ అయిపోయింది, ఎందుకంటే నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయట్లేదు. మీకు కూడా తెలుసు, ఈ మధ్య నేను చాలా వరకు వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం ఆపేశాను. సో ఫస్ట్ డిజిటల్ ఆయిల్ పెయింటింగ్స్ ఇవన్నీ మన ఛానల్లోనే ఫస్ట్ వచ్చినాయి. సో నేను బియర్డ్ కూడా ఇది స్మడ్జ్ అనేది చేస్తున్నాను, ఎందుకంటే బియర్డ్ కూడా నీట్గా కనిపించాలి కదా, దానికోసము. సో సేమ్ బ్రష్ యూస్ చేస్తున్నాను, ఏ బ్రష్ చేంజ్ చేయలేదు నేను. సో ఇప్పుడు నేను కొద్దిగా దీన్ని హెయిర్ అనేది నేను బ్రష్ టైప్లోకి మార్చుకున్నాను. సేమ్ బ్రష్ యూస్ చేస్తున్నాను, బట్ హెయిర్ బ్రషే యూస్ చేస్తున్నాను. ఇది కొంచెం డిఫరెంట్గా ఉండాలి కాబట్టి నేను బ్రష్ సైజ్ అనేది తగ్గించుకుంటున్నాను, ఎందుకంటే ఇది మరీ హెవీగా కనిపిస్తే బాగోదు కదా. నాకు ఆ బ్రష్ అనేది హెయిర్ బ్రష్ అనేది సెట్ కాలేదు. హెయిర్ డీటెయిల్ బ్రష్ అనేది సెట్ చేసుకున్నాను నేను, హెయిర్ కలర్ సెట్ చేసుకొని. సో నేను దీన్ని బియర్డ్ అనేది నీట్గా డ్రా చేసుకున్నాను. ఇది కొంచెం స్పీడ్ మోషన్లో ఉంటుంది కాబట్టి మీరు కూడా కొంచెం నీట్గా చేయడానికి ట్రై చేయండి. ఎంత నీట్గా చేస్తే, మీరు ఎంత టైం ఎక్కువ తీసుకుంటే అంత నీట్గా వస్తుంది మీకు అవుట్పుట్. సో నేను బియర్డ్ అనేది డ్రా చేస్తున్నాను, జస్ట్ ఇది అవుట్లైన్ వరకు డ్రా చేస్తున్నాను. ఫస్ట్ అవుట్లైన్ డ్రా చేసుకుని దాని తర్వాత మొత్తంగా బియర్డ్ అనేది డ్రా చేసుకుంటాను. సో వీడియో అనేది పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుద్ది, ఇది ప్రో లెవెల్లో చేస్తున్నాను కాబట్టి. హెయిర్కి కొద్దిగా టైం తీసుకొని నీట్గా డ్రా చేసుకోండి. సో నాది ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది హెయిర్ అనేది.
సో ఇక్కడ నేను ఫ్లవర్స్ కూడా డ్రా చేయాలి కాబట్టి నేను ఇంకో టూల్ అనేది యూజ్ చేస్తున్నాను, సాఫ్ట్ షేడ్ పెన్ అని చెప్పేసి. సో దాన్ని కూడా మామూలుగా ఐబిఎస్ పెయింట్ బ్రషెస్లో ఉంటుంది అది కూడా. సో ఆ బ్రష్ని సెలెక్ట్ చేసుకొని నేను ఫ్లవర్స్ అనేది నీట్గా డ్రా చేసుకున్నాను. ఫ్లవర్స్ అనేది ఏ షేప్లో ఉండదు కాబట్టి మీరు ఏ విధంగా డ్రా చేసినా ఓకే. కాకపోతే ఇక్కడ హైలైట్స్ షేడ్స్ అవి ఉన్నాయి కదా, వాటి వరకే డ్రా చేసుకోండి. అవి ఎలా ఫ్లో అవుతున్నాయి అవి చూసి డ్రా చేసుకోండి. సో చూసారు కదా నేను ఏ విధంగా డ్రా చేస్తున్నానో, మీరు కూడా అదే విధంగా చూసి నీట్గా డ్రా చేయండి. ఇక్కడ ఫ్లవర్స్ అనేది డ్రా చేయడం కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. సో ఇక్కడ ఇమేజ్ ఇక్కడితో కంప్లీట్ అయింది. దీంట్లో కొన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఆ డీటెయిల్స్ కోసం నేను ఒక ఎంటీ లేయర్ తీసుకొని బ్రష్లోకి వెళ్ళేసి ఇక్కడ డీప్ పెన్ అని ఉంటుంది, ఆ బ్రష్ని సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకొని కొన్ని డీటెయిల్స్ అనేది ఇస్తున్నాను. మీరు కూడా ఇమేజ్లో ఏమైనా డీటెయిల్స్ మిస్ అయ్యాయా అంటే పుట్టుమచ్చలు మెడలో తాళ్ళు అవి ఉంటాయి కదా, అవి కొద్దిగా నీట్గా డ్రా చేసుకోండి. అవి కొంచెం డీటెయిల్గా కనిపించాలి కాబట్టి. సో నేను ఇక్కడ అదే చేస్తున్నాను. ఒక ఎంటీ లేయర్ అనేది తీసుకున్నాను, ఎంటీ లేయర్ మీద డ్రా చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా పార్ట్స్ని అరేంజ్ చేస్తున్నాను. సో ఇది కొద్దిగా బ్లర్గా ఉండాలి కాబట్టి నేను దీనికి కొద్దిగా బ్లర్ ఎఫెక్ట్ అనేది కూడా యాడ్ చేస్తాను. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి జెన్యూన్ బ్లర్ అనేది ఇచ్చేసాను. సో ఇప్పుడు ఇక్కడ నేను ఐస్ దగ్గర అంత డీటెయిల్గా లేదు, ఇక్కడ ఐస్ అనేది డ్రా చేస్తాను. సేమ్ బ్రష్ యూస్ చేస్తున్నాను. చూసారు కదా ఏ విధంగా నేను ఫ్లో అనేది ఇస్తున్నానో, బ్రష్ ఫ్లో అనేది మీరు కూడా సేమ్ యాస్టీజ్ అలాగే ఇవ్వండి. ఎందుకంటే కొంచెం నీట్గా కనిపించాలి ఇమేజ్, డీటెయిల్ అనేది మిస్ అవ్వకూడదు ఏ మాత్రము. సో ఇప్పుడు నేను మెయిన్ లేయర్లోకి వచ్చేసి ఇక్కడ కొన్ని దగ్గర స్మర్జ్ చేయడం కొంచెంగా షార్ప్నెస్ అని కనిపిస్తుంది. సో నేను అక్కడ కొద్దిగా స్మర్జ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు నేను చేసిన ఇమేజెస్ అన్నీ మర్జ్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా మోడల్ ఇమేజెస్ అనేది లైట్గా అరేంజ్ చేస్తున్నాను. సాఫ్ట్ అరేంజ్ బ్రష్ అని చెప్పేసి ఎయిర్ బ్రష్ మర్చికి ఎయిర్ బ్రష్ యూస్ చేసాం కదా, సేమ్ బ్రష్ కొద్దిగా లైట్గా అరేంజ్ చేస్తున్నాను కార్నర్స్ అనేది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో సెట్ అవ్వాలి కాబట్టి. సో నాకు ఫ్లవర్స్ అనేది కొద్దిగా బయటికి కనిపించాలి అనుకుంటున్నాను నేను. సో దానికోసం నేను మళ్ళీ బ్రష్ తీసుకొని ఈ విధంగా ఫ్లవర్స్ అనేది డ్రా చేస్తున్నాను. ఫ్లవర్స్ దగ్గర ఎక్కువ ఎరేజ్ అయిపోయింది దానికోసము. సో ఇప్పుడు ఓకే. నేను ఇప్పుడు ఒక ఎంటీ లేయర్ తీసుకొని బ్యాక్ సైడ్ మోడల్ ఇమేజెస్ ఉన్నాయి కదా, వాటి బ్యాక్గ్రౌండ్ కోసం యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను కొన్ని బ్రషెస్ అనేవి ఉన్నాయి, ఆ బ్రషెస్తో ఇక్కడ డ్రా చేసుకున్నాను. ఏ బ్రష్ ఎలా మీకు బ్యాక్గ్రౌండ్ అనేది ఏ విధంగా ఎలా సెట్ అయితే అలా డ్రా చేసుకోండి. నేను చూపించే విధంగానే కాకుండా మీకు నచ్చినట్టు ఎలా కావాలనుకుంటే అలా డ్రా చేసుకోండి. సో నాకు నచ్చినట్టు నేను డ్రా చేస్తున్నాను. ఇమేజ్కి ఇలా సెట్ అవుద్ది అనుకొని అనేది డ్రా చేసుకుంటున్నాను.
నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మొత్తం డార్క్గా ఇచ్చాను. సో కొద్దిగా ఫ్రంట్ కోసం నేను లైట్ కలర్ అనేది రెడ్ యూస్ చేశాను. మోడల్ ఇమేజ్ కూడా లైట్గా డార్క్ చేశాను, ఎందుకంటే కొద్దిగా నీట్గా కనిపించాలి కాబట్టి. నాకు ఈ టైప్లో కావాలి కాబట్టి ఈ టైప్లో చేసుకున్నాను. సో నేను ఈ ఇమేజ్ని సేవ్ చేసుకుని లైట్ రూమ్లో ఎడిట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ ఇంకా ఇమేజ్ అనేది కంప్లీట్ కాలేదు. జస్ట్ ఇక్కడ మాత్రం నేను ఈ విధంగా చేసుకున్నాను అంతవరకే. ఇప్పుడు నాకు కలర్ ఎఫెక్ట్స్ అవన్నీ అనేది యాడ్ అవ్వాలి కాబట్టి నేను లైట్ రూమ్ అనేది యూస్ చేస్తున్నాను. లైట్ రూమ్ ట్యుటోరియల్ ఇది మొత్తం వీడియో ఫుల్ చూడండి, మీకే అర్థమవుద్ది ఏ విధంగా చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి. సో నేను మోడల్ ఇమేజ్ వరకే డార్క్గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ డార్క్గా ఉండాలి, మోడల్ ఇమేజ్ హైలైట్ అవ్వాలి అని చెప్పేసి చేస్తున్నాను ఇది. సో నేను నేను ఇమేజ్ ఏ విధంగా చేశాను, ఎలా చేశాను మొత్తం చూశారు కదా, బిఫోర్ ఆఫ్టర్ అవన్నీ చూశారు కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి, ఎందుకంటే నాకు మీ లైక్తోనే కొద్దిగా ఇంప్రెషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఇంకా కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో. ఇది నా ఫస్ట్ వాయిస్ రికార్డు, సో ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Yeah.